కాలం ఒక ప్రవాహం. అది నిరంతరం సాగుతూనే ఉంటుంది. దాన్ని ఆపడం, దానికి ఎదురెళ్లడం ఎవరి తరమూ కాదు. అయితే మనిషి తన అవసరాలకు అనుకూలంగా కాలాన్ని విభజించుకున్నాడు. అలా కాలాన్ని పరిశీలించుకుంటూ, దానికి తగ్గట్టు నడుచుకుంటూ తన బుద్ధికి పదును పెట్టుకున్నాడు. కాలానికి తగ్గట్టుగా కర్మలు నెరవేర్చడంతోనే మనిషి జ్ఞాన ప్రయాణం మొదలైంది. అదే యుగానికి ఆది అయ్యింది. కాల మహిమను గుర్తు చేసుకుంటూ తెలుగువారు చేసుకునే మొదటి పండుగే ఉగాది. స్వశ్రీ చంద్రమానేన విశ్వావసునామ సంవత్సర చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్ల పాణ్యమి ఆదివారం రేవతి నక్షత్రంలో ఈ ఏడాది ఉగాది వచ్చింది. అనాదిగా వస్తున్న ఉగాది పండుగ యుగాది అన్న సంస్కృత పదం నుంచి పుట్టింది. మన వేదాలకు మంత్రసృష్టి జరిగిన రోజును, కాలం అడుగుపెట్టిన రోజుగా ఉగాది పండుగగా, కొత్త సంవత్సరాదిగా తెలుగు వాళ్ళం మనం జరుపుకుంటున్నాం. మన సంప్రదాయంలో ఏ పండుగను చూసినా అది ప్రకృతితో ముడిపడి ఉంటుంది. అందులోనూ ఉగాది అయితే దాన్ని ఏ కోణంలో చూసినా ప్రకృతి ఆధారంగానే కనిపిస్తుంది. వసంత ఋతువు వచ్చిందని తెలియజేసే పండుగ ఉగాది. ఉగాది నాటికి చుట్టుపక్కన ఏ చెట్టు చూసినా లేత ఆకులతో పచ్చగా కనువిందు చేస్తుంటుంది. ఆ సంతోషం కోయిల పాటల్లో, నెమలి నాట్యాల్లో కనిపిస్తుంది. వసంతుడి ఆటల్ని చూసి మనసు పరవశించిపోకుండా ఉండగలదా? ఉగాది పండుగ వెనుక ఉన్న కథనాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. ఉగా అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్ అని అర్థాలు ఉన్నాయి. వీటికి ఆది ఉగాది అంటే ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి ఆయుష్కు మొదటి రోజునే ఉగాదిగా మారిందంటారు. చైత్రశుద్ధ పాడ్యమి నాడే కలియుగం మొదలైందని, త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని మరో కథనం. ఆ రోజే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించి వేదాలను బ్రహ్మకు అప్పగించాడని పురాణాల్లో ఉంది. బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టిన రోజే ఉగాదని అంటారు. మొదటి తెలుగు చక్రవర్తి శాలివాహనుడు ఉగాది రోజునే సింహాసనాన్ని అధిష్ఠించాడనేది కూడా ప్రచారంలో ఉంది. ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగగా పేరుగాంచింది. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉగాదిని గొప్పగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రాలో ఉగాది సంవత్సరాదిగా, కర్ణాటక, మహారాష్ట్రాల్లో గుడిపాద్వాగా, తమిళనాడులో పుత్తాండు అనే పేరుతో, కేరళలో విషు, పంజాబ్లో వైశాఖి, బెంగాల్లో పోయిలా బైసాక్ అనే పేర్లతో ఉగాది పండుగను జరుపుకుంటారు. ఇదండి ఉగాది గురించి నాకు తెలిసిన 4 మాటలు.